నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సంతోష సమాధానాలకు నిలయమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 16వ సంకీర్తన 11వ చరణం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. యేసు శిలువ బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉంది. ఇది దేవుని సన్నిధిని చేరబోతున్నానన్న ఆనందం, దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేస్తున్నానన్న ఆనందం. యేసుకు తెలిసిన జీవ మార్గం అక్కడికే తీసుకువెళ్తుంది. జీవ మార్గాన్ని అనుసరించి దేవుని సన్నిధికి చేరిన వారికి శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఇది ఈ లోకంలో తాత్కాలికమైన వాడిపోయే సుఖభోగాల వల్ల కలిగే సంతోషం లాంటిది కాదు. ఈ కీర్తనలో క్రీస్తు అంతరంగంలోని అతి పవిత్ర స్థానంలోనికి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో ఆయన ఆలోచనలు, మౌనంగా ఉన్న ప్రార్థనలు, ఆయన ఆశయాలు, నమ్మకము, ఉద్దేశాలు వెల్లడి అవుతూ ఉన్నాయి. ఆయనలో నమ్మకం ఉంచే మనందరికీ దీనంతటిలో ఆయనే పరిపూర్ణమైన ఆదర్శం. మహిమకు, నిత్యానందానికి చేరే విశ్వాస విధేయతల మార్గాన్ని ఆయన మనకు చూపించాడు. 21వ సంకీర్తన 6వ చరణం. మనకు రానున్న కాలంలో ఎలాంటి శాశ్వత దీవెనలు దొరకనున్నాయో వాటన్నిటినీ మనకు సాధించి పెట్టినది యేసు ప్రభువే. మనకు కావాల్సిన ఆనందం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన సొంతం కావాలి అంటే కేవలం దేవుని యందు మనకున్న విశ్వాస పరిమాణం కొలమానమై ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఆయనిచ్చే ఆనందం శాశ్వతమైనది. అవన్నీ దేవుని సన్నిధానంలోనే మనకు దొరుకుతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఆ సన్నిధిని వెదికే వారంగా, ప్రతి సమయమందును దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే జీవ మార్గంలో మనం ప్రయాణించగలం. ఆ ద్వారం ఇరుకైనది, కష్టమైనది. దానిని కొనుగొనేవారు కొద్దిమంది. అయినా ఆ గుంపులో మనం ఉంటాం. దేవుడిని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆశీర్వాదాలు పరసంబంధమైనవే కాక ఈలోక సంబంధమైనవి కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.